రాజధాని శివారులో లవ్ హెచ్ఐవి క్రైమ్ కథా చిత్రం సంచలనం రేపుతోంది. అచ్చం రాజు వెడ్స్ రాంబాయి తరహాలో యువతికి హెచ్ఐవి ఇంజెక్ట్ చేయడం కలకలం రేపుతోంది. సినిమా వేరు, అన్నోజిగూడలో జరిగిన కథ నెక్స్ట్ లెవెల్. కూతురి భవిష్యత్తు కోసం కన్నవాళ్ల ఆవేదన, కోరుకున్న యువతితో పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది అని అతని ఆగ్రహం. వెరసి ఆ యువతికి చాలా సినిమాటిక్ గా హెచ్ఐవి ఇంజెక్ట్ చేసిన ఘటన చర్చగా, ఆ తర్వాత రచ్చగా మారింది. హైదరాబాద్ శివారులో ఓ ఘటన జరిగింది. కాకపోతే ఈ కథ వేరు. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో యువతికి హెచ్ఐవి ఇంజెక్ట్ చేశాడు ఓ యువకుడు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని అన్నోజిగూడలో ఉంటున్న మనోహర్ కు తన దగ్గరి బంధువైన యువతితో పెళ్లి కుదిరింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం కూడా నిర్వహించారు. పెళ్లి సందడి మొదలవుతోండగా కథ టర్న్ తీసుకుంది. మనోహర్ తండ్రి ఇటీవలే చనిపోయాడు. ఆయనకు హెచ్ఐవి ఉంది. ఎందుకైనా మంచిదని మనోహర్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తే అతనికి హెచ్ఐవి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో యువతి పేరెంట్స్ మనోహర్ కు తమ బిడ్డనిచ్చి పెళ్లి చేయడానికి నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన మనోహర్ ఓ రోజు అత్తారింటికి వెళ్లాడు. ఓ సిరంజితో తన బ్లడ్ తీసి ఆ యువతికి ఇంజెక్ట్ చేశాడు. ఈ సంగతి ఎవరూ గమనించలేదు. ఆ యువతి ఎవరికి చెప్పలేదు. జ్వరం రావడంతో కూతుర్ని హాస్పిటల్ కు తీసుకెళ్లారు పేరెంట్స్. వైద్య పరీక్షలు చేయించే క్రమంలో ఆ యువతి మనోహర్ నిర్వాకాన్ని అప్పుడు పేరెంట్స్ తో చెప్పింది. వెంటనే వాళ్ళు పోచారం పిఎస్ లో కంప్లైంట్ చేశారు. నిందితుడు మనోహర్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామన్నారు ఏసీపీ మోహన్ కుమార్. మనోహర్ వాళ్ళ ఫాదరు మదర్కు ఎయిడ్స్ ఉండటం వల్ల వాళ్ళ ఫాదరు చనిపోయారు. సతీష్ అని ఉంటాడు, అతను చనిపోయాడు. తర్వాత వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామనుకుంటారు, ఈ మనోహర్కును రమణికి. ఈ విషయంలో తండ్రి తల్లికి ఎయిడ్స్ ఉంది కాబట్టి తనకు ఒకసారి టెస్ట్ చేద్దామని రీసెంట్ గా టెస్ట్ చేపిస్తే తనకి పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చింది కాబట్టి రమణి వాళ్ళ తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేయడానికి అంగీకరించలేదు. అది మనోహర్ ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయిని చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆమెకు కూడా ఎయిడ్స్ వస్తే తనకే ఇచ్చి పెళ్లి చేస్తారు, వాళ్ళకి గత్యంతరం లేక అనే ఒక ఉద్దేశంతో ఒక సిరంజి కొనుక్కొని తన బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ ని 2 days బ్యాక్ రాజగురు కల్ప అమ్మాయి వాళ్ళ ఇంటికి ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లి బలవంతంగా రక్తాన్ని ఎక్కించడం జరిగింది. తర్వాత ఆ రక్తం ఎక్కించిన తర్వాత అమ్మాయికి అక్కడ బ్లాక్ స్పాట్స్ వచ్చేసి బాగా జ్వరం వచ్చింది. జ్వరం వస్తే హాస్పిటల్కి పోతే అక్కడ డాక్టర్కి అనుమానం వచ్చి అడిగితే ఇదంతా చెప్పడం జరిగింది. తర్వాత ఇటు విషయంలో కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసినాము. నిందితుడు మనోహర్ని కూడా అదుపులో తీసుకుని ఆల్రెడీ అరెస్ట్ చేయించాము. యువతికి కూడా హెచ్ఐవి ఇంజెక్ట్ చేస్తే చచ్చినట్టు తనకే ఇచ్చి పెళ్లి చేస్తారని మనోహర్ సినిమాటిక్ నిర్వాకం స్థానికంగా కలకలం రేపింది. యువతిని వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కు తరలించారు.